అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విలేజ్ బై ఫార్మ్. సో ఫ్రెండ్స్, ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక 20వ తారీఖు 6వ నెల 2025 సంవత్సరం అండి. వారం వచ్చేసరికి వల్ల శుక్రవారం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే నేను మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకు విజయం అనేది వచ్చింది, అలాగే నక్షత్రం పరంగా గెలిచే యువతను జాముల ప్రకారంగా కూడా ఏ కోడి మీద విజయం సాధించింది అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే ఫుల్ క్లియర్గా అయితే చదువుతాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మీరు వచ్చేసరికి చూసి మీకు ఏం అర్థం కాలేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఈరోజు వచ్చేసరికి మనకి నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈరోజు రాత్రి 7:13 వరకు మనకి రేవతి నక్షత్రం అనేది నడుస్తూ ఉండేది. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే నెమల అనేది కోడి డాగ మీద విజయం సాధించింది, పసింగల కాక అనేది డాగ పింగళ మీద విజయం సాధించింది, కోడి అనేది పింగళ డాగ కోడి మీద విజయం సాధించింది, పింగళం అనే కోడి అనేది డాగ పింగళ మీద విజయం సాధించింది, కాక అనేది పసింగల కోడి మీద విజయం అనేది సాధించింది. సో ఫ్రెండ్స్, మరి ఇదండి మనకి రేవతి నక్షత్రంలో గెలిచేవి ఓడేవి. ఇది రెండో నక్షత్రం అండి. రాత్రి 7:14 తర్వాత నుంచి మనకి ఈ నక్షత్రం నడుస్తూ ఉండిద్ది, అశ్విని నక్షత్రము. మనకి దీంట్లో గెలిచేవి ఓడే చూసుకుంటే కనుక కాక అనేది కోడి మీద విజయం సాధించింది, నెమల అనేది కోడి డాగ పింగళ మీద విజయం సాధించింది, పిచ్చికవన్నే గౌడ అనేది పింగళ మీద విజయం సాధించింది. సో ఫ్రెండ్స్, మరి ఇవ్వండి మనకి నక్షత్రం పరంగా దెబ్బలాటలాడేవి. ఈరోజు మొత్తం మనకి 2 నక్షత్రాలు అయితే నడుస్తూ ఉంటాయి మనకు వచ్చేసరికి. సో ఇంకా మనం వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ జాముల ప్రకారంగా చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి తొలి జాము 6 గంటల నుంచి 8:24 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే నెమలి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమలి డాగ, నెమలి మైల, నెమలి రసంగి, నెమలి సేతువ, ఎర్ర నెమలి, నెమలి ఎర్ర కక్కరాయి, ఎర్ర పర్ల, ఎర్ర బ్రాసు ఇవన్నీ చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి, కోడి పింగళ, కోడి మేళ, నల్ల కక్కరాయి, నల్ల నెమలి, కోడి పొల, కోడి కాకి డాగ, నల్లబొట్ల సేదువ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి. సో ఫ్రెండ్స్, మరి ఇవ్వండి మనకు వచ్చేసరికి తొలి జాములో చూపులు గెలిచి ఓడేవి. ఇది రెండో జాము 8:24 నుంచి 10:48 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే నల్లబొట్ల సేతువ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక సేతువ, పసింగల కాకి, 9 వెన్న కాకి, కాకి నెమలి, నెమలి పింగళ, గౌడ్ నెమలి, గట్టి కాకి, నల్లగట్ట అబ్రాసు, నెమలి అబ్రాసు ఇవన్నీ చూపులు గెలుస్తాయి. ఇంకా చూపులకు ఓడిపోయి చూసుకుంటే కనుక ఎర్రమైల, కోడి మేళ, కోడి రసంగి, కోడి డాగ, మనకు వచ్చేసరికి మిరప్పండు డాగ, శుద్ధ డాగ, ఎర్రకక్కరాయి, గేరువ, రసంగి డాగ ఇవనేవి మనకి చూపులకి అనేవి ఓడిపోతాయండి ఈ జాములు వచ్చేసరికి. ఇది మూడో జాము 10:48 నుంచి 1:12 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడి నెమలి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమలి సేతువ, కోడి నెమలి రసంగి, కోడి నెమలి డాగ, తెల్లకక్కరాయి, పసింగల అబ్రాసు, నెమలి పర్ల, తెల్ల బొంగల పచ్చకాకి ఇవనేవి చూపులు గెలుస్తాయి. ఇంకా చూపులకు ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ, కాకి డాగ పర్ల, గట్టి కాకి, డాగ పింగళ, నల్ల నెమలి, నల్ల అబ్రాసు, గట్టికాకి నెమలి, శుద్ధ డాగ ఇవనేవి ఈ జాములో చూపులకు అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి. సో ఫ్రెండ్స్, మరి ఇదండి మూడో జాములో గెలిచేవి ఓడేవి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 4వ జాము 1:12 నుంచి 3:36 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో ముసుగు వచ్చేసరికి డాగ పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ, పింగళ, ఎర్రబొట్ల సేతువ, ఎర్రకెక్కరాయి, ఎర్రమేల, ఎరుపుని మించిన పర్ల, ఎర్రకోడి పచ్చకాకి, కోడి గీరవ, ఎర్ర పుల్ల ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి, నల్లమైల, నెమలి పచ్చకాకి, కాకి నెమలి, నల్ల కక్కరాయి, నల్లబొట్ల సేతువ, నల్లబుర్ర పచ్చకాకి, నల్ల బొంగల అబ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి. 4వ జాములో మనకి ఇవ్వండి గెలిచేవి ఓడేవి. ఇంకా నెక్స్ట్ 5వ జాము ఇది వచ్చేసరికి 3:36 నుంచి 6 గంటల వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుగుకి కోడి కాకిని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి పచ్చకాకి, కోడి నెమలి, నల్లబొట్ల సేతువ, కోడి కాకి, నల్లగట్ట రసంగి, కోడి కాకి డాగ, నల్లగట్ట అబ్రాసు, నల్లమైల, నల్ల కోడి కక్కరేవి ఇవనేవి చూపులకి గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక నెమలి సేతువ, నెమలి అబ్రాసు, కాకి డాగ, కాకి నెమలి, నెమలి రసంగి, నెమలి డాగ, నెమలి పింగళ, ఎర్ర కక్కరాయి, ఎర్రమైల ఇవనేవి ఈ జాములో చూపులకు అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి. సో ఫ్రెండ్స్, మరి ఇవ్వండి 5వ జాములో గెలిచేవి ఓడేవి. ఇది వచ్చేసరికి మనకి 6వ జాము అండి. ఇది సాయంకాలం 6 గంటల నుంచి 8:24 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే ఎర్రనెమలు కానీ కాకిడాక పర్ల కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక ఎర్ర పసిమి నెమలి పర్ల, ఎర్ర అబ్రాసు, శుద్ధ డాగ, నెమలి పర్ల, కాకి నెమలి, శుద్ధ నెమలి, పసింగల కాకి డాగ ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి పింగళ, కోడి మైల, కోడి తెల్లమైల, కోడి ఎర్రమైల, గంధబొట్ల సేతువ, అలాగే తెల్లకక్కరాయి, కోడి చూపు రసంగి, ఎర్రమైల,
బూడిద రంగు మైల ఇవనేవి ఈ జామ్లో చూపులు అనేవి ఓడిపోతాయండి. మనకు వచ్చేసరికి ఇది వచ్చేసరికి 7వ జాము 8:24 నుంచి 10:48 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కాకి పెంగళ కానీ నల్లబొట్ల సైతం కానీ వాడుకుంటే ముసుగుకి చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకి పెంగళ, సేతువ, పచ్చకాకి నెమలి, 9 వన్న కాకి, పసింగల కాకి, కాకిడాగ, పచ్చకాకి డాగ, నల్లగట్ట అబ్రాసు ఇవన్నీ చూపులకి గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి మైల, కోడి రసంగి, కోడి డాగ, కోడి తెల్ల మైల, శుద్ధ డాగ, ఎర్ర డాగ, మిరప్పండు డాగ, కోడి ఎర్ర మైల, తెల్ల నెమలి ఇవనేవి ఈ జామ్లో చూపులు అనేవి ఓడిపోతాయండి. మనకు వచ్చేసరికి 7వ జామ్లో. నెక్స్ట్ వచ్చేసరికి 8వ జాము ఇదే మనకి జాముల ప్రకారంగా ఆఖరి జామ్ అండి. ఇది అనేది ఏంటంటే 10:48 నుంచి 1:12 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే తెల్ల నెమలు కానీ తెల్ల కక్కరాయి కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి నెమలి పెంగళ, కోడి నెమల కక్కరాయి, కోడి మైల నెమలి, కోడి మైల, కోడి చూపు గౌడ్ నెమలి, కోడి కక్కిరాయి, కోడి ఎర్రమైల ఇవనేవి ఈ జామ్లో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక పచ్చకాకి డాగ, కాకి డాగ, పసింగల కాకి, కాకి శుద్ధ డాగ, అలాగే గట్టి కాకి, 9 వన్న కాకి, నల్ల డాగ, నల్ల కక్కిరాయి ఇవనేవి ఈ జామ్లో చూపులకి ఓడిపోతాయి. ఇంకా ఇప్పుడు వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి మన కోళ్ళని ఉత్తరం నుంచి దక్షిణం దిశగా వదులుకుంటే మన కోళ్ళకి విజయం అనేది వచ్చింది. అలా కాకుండా దక్షిణం నుంచి ఉత్తరం దిశగా వదిలితే మనకి ఓటమి అనేది వచ్చిందండి. సో ఫ్రెండ్స్ మరి ఇదండి మనకి దిక్కు అనేది. అలాగే నేను ఈ వీడియోలో మొత్తం మీకు వచ్చేసరికి దిక్కు చెప్పాను, నక్షత్రం చెప్పాను, జాముల ప్రకారంగా గెలిచేవి కూడా చెప్పాను. సో మొత్తం 3 అయితే చెప్పాను. ఈ వీడియో అనేది చివరి వరకు చూసారని చెప్పి అనుకుంటున్నాను, స్కిప్ చేయకుండా. సో ఈ వీడియో కనుక నచ్చితే మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేయండి గ్రూపుల్లోకి, అలాగే వాళ్ళ వాట్సాప్కి షేర్ అయితే చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్